కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఎందుకు కొట్టుకుపోయిందంటే వాళ్ళ కన్నాలు ముయ్యలేదు, అందుకు కొట్టుకుపోయింది, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది, యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక. సీఎం అయిన వెంటనే ఒక్కసారి పోలేదుట, 19 ఫ్లడ్స్ 20 ఫ్లడ్స్లో కొంత పోయింది. సో దీని మీద ఎవరైతే 442 కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 990 కోట్లతో వాళ్ళే కడుతున్నారు. అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ, అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు, అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలోనూ కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎవరి డెసిషన్ అసలు? ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఒక ఎంక్వైరీ అయినా జరిగిందా? ఎందుకు ఇలా పోయింది? మళ్ళీ ఉంటుందా, మళ్ళీ పోతుందా? దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ వేశారు? మొన్న ఇది రమేష్ అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా రమేష్ చంద్ర అని విశాఖపట్నంలో ఉంటాడు, ఒక అడ్వకేట్, మన ఏరియా వాడే, నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయన పంపుతుంటాడు. ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఏ అడగకపోతే ఆయనకి నిద్రపడదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫైర్స్లో ఆర్టీఏ అడుగుతూనే ఉంటాడు. ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను, వాడు జడ్జిమెంట్ వినిపించాను. ఆర్టీఏ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే, ఇతను అప్పీల్ చేశాడు. అప్పీల్లో ఏం పెట్టారంటే వాళ్ళు, ఇతనికి ఇదే పనండి, ఇలా అడుగుతూనే ఉంటాడు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఎవరికి? కమిషన్, సెంట్రల్ కమిషన్కి ఇస్తే సెంట్రల్ కమిషన్ ఏమిటంటే, అతనికి అదే పని అయినా అతనికి రిప్లై ఇవ్వడమే మీ పని, సో వెంటనే రిప్లై ఇవ్వండి. అది ఇక్కడ మీకు చూపించాను కూడా. ఈ పోలవరం మీద కానీ ఏపీ రిఆర్ఎస్ మీద కానీ రెగ్యులర్గా అడుగుతుంటాడు, వచ్చిందల్లా నాకు పంపిస్తుంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా బాగా అడుగుతాడు ఆయన, బాగా డ్రాఫ్ట్ చేయించాడు. మొన్న ఏమైంది, ఒక కమిషన్, ఒక కమిటీ వేశారు. దాన్ని ఏమని పెట్టారంటే పిఓఈ, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఒక కమిటీ వచ్చి పోలవరం దగ్గర తిరిగి దాని రిపోర్టు అక్టోబర్ నెలలో రిపోర్ట్ ఇచ్చింది. పేపర్లో మీడియాలో వచ్చింది, వెళ్ళిపోయారన్నది వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారన్నది వచ్చింది, కానీ ఆ రిపోర్ట్ ఏంటో అక్కడ చెప్పలే. సో ఈయన అడిగాడు, ఆ రిపోర్ట్ నాకు ఇప్పించండి అని అడిగాడు, అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్. దానికి రిప్లై ఏమి ఇచ్చారంటే, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము మీకు కానీ లీక్ చేసామనుకో కాపీ రైట్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎక్కడైనా విన్నారా ఇది? కాపీ రైట్ యాక్ట్ ఏంటండి? కాపీ రైట్ అంటే ఎవడో కథ రాసుకుని ఎండమూరి వీరేంద్రనాథో ఇతనపూడి సులోచనారాయణో కథని మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసేస్తే ఆ కాపీ రైట్ ఇన్ఫ్రింజ్ అయింది కాబట్టి నాకు ఇంత పెనాల్టీ కట్టని అడుగుతారు. ఇళయరాజా మ్యూజిక్ కాదు, మన డబ్బిచ్చి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి క్లియర్గా ఏమని ఇచ్చారంటే, వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ పిఓఈ, అంటే ఎవరైతే ఇచ్చారో ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు, ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఒప్పుకోకుండా మేము మీకు ఎలా ఇస్తాం, కాపీ రైట్ ఎఫెక్ట్ అవుతుంది, అందుకని మేము అని రిజెక్ట్ చేశాం. అక్కడ వినలేదు నేను. ఏముందో అందులో ఏముండదో, వీళ్ళు ఏం చెప్తే అదే రాస్తారు. ఊరికే మనం తెలుసుకోవడానికి ఇలాగ మనం తీసుకుంటుంటే మనకి ఏమేమి తెలుస్తున్నాయంటే, ఈ కాపర్ డ్యామ్ ఎందుకు పోయిందన్న దాని మీద పుల్లారావు గారండి, మనకు వెస్ట్ గోదావరి పోలవరం ఆయన ఒక ఆయన ఉన్నాడు, పెంటపాటి పుల్లారావు, మీకు అందరికీ తెలుసున్న పేరే అది. ఆయన కూడా పోలవరం మీద కానీ స్టేట్ వాటి మీద కానీ నిత్యం మీడియాలోకి వస్తుంటాడు. ఢిల్లీ మీడియాలో కూడా ఆయన రెగ్యులర్గా కనబడుతుంటాడు. బాగా చదువుకున్నవాడు, నాకు కూడా ఆయన బాగా ఫ్రెండ్, మా స్పోక్స్ పర్సన్. చాలా ఆయన ఈ పోలవరం మీద ఎన్జిటీలో వేసాడు, గ్రీన్ ట్రిబ్యునల్లో వేస్తే 2019లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే, ఎందుకు ఆ కన్నాలు మేము పూడ్చలేదంటే, కాఫర్ డ్యామ్ కన్నాలు ఏ కన్నాల వల్ల అయితే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని అంటున్నారో ఆ కన్నాలు మేము ఎందుకు పూడ్చలేదంటే, ఇది ఎక్కడ కోర్టులో ఇచ్చిన ఎఫిడేవిట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కోర్టులో ఇచ్చిన ఎఫిడేవిట్ ఏంటంటే, అవి అలాగ ఉండకపోతే కానీ కన్నాలు పూడిస్తే ఇన్కంప్లీట్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కారణంగా ఇది అవసరమైంది, ఈ కన్నాలు తెరిచిపెట్టి ఉంచడం కరెక్టే. ఎందుకంటే పూడిస్తే మునిగిపోతాయి ప్రాంతాలు,
అందుకని పోవడానికి వీల్లేదు. వాళ్ళు కూడా అక్కడ గొడవ చేశారు. బాగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి మార్చకుండా మీరు కాఫర్ డ్యామ్ కంప్లీట్ కట్టేస్తే నీరు ఆగిపోయి మునిగిపోతాయి. అదే రాశారు. అదే రాసి అందుకని చెప్పి మేము దాన్ని చేయలేదు అన్నారు. తర్వాత ఈ రమేష్ ఏం చేశాడంటే జలశక్తికి అడిగాడు, అదేంటి కారణం చెప్పండి అని. ఎందుకు పోయింది డయాఫ్రమ్ వాల్ అని అడిగితే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే ఈ కాఫర్ డ్యాంలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ వల్లే పోయింది డయాఫ్రమ్ వాల్ అని వాళ్ళు చెప్పారు. అంటే ఇంటెన్షనల్గా వీళ్ళు ఆ కన్నాలు ముయ్యకపోవడానికి కారణం ఉంది. కన్నాలు ముయ్యకపోవటం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇది ఇక్కడ వరకు. దీనికి ఎవరో ఒకరిని బాధ్యులు చేయాలిగా. కన్నాలు బాధ్యులు చేసి శిక్షిస్తారా లేదా వేరే విషయం. ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే నిజంగా పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడల్లా ఈ ప్రమాదం ఉంటుందా? ముందు ఎందుకంటే నాకు శివాజీరావు గారిని ఒక ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన నేను ఎప్పుడు చూడలేదు. నాకు నిత్యం ఫోన్లు చేస్తూ ఉండేవాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు. ఏంటంటే తప్పు చేస్తున్నావు, పోలవరం ప్రాజెక్టు కానీ కట్టారా, మీరు రాజమండ్రి ఏలూరు దాకా కొట్టుకుపోతాయి, ఆగదు ఆ ప్రాజెక్టు, అక్కడ కింద సరైనటువంటిది కాదు, పూర్తిగా ఇసుకది, ఆ ప్రాజెక్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్నారు, మీరేమో రోజు ఆ పర్మిషన్ వచ్చేసింది ఈ పర్మిషన్ వచ్చేసిందని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తున్నారు. అరుణ్ కుమార్ గారు చాలా తప్పు చేస్తున్నారు అని చెప్తుండేవాడు. నేను ఇక్కడ ఇంజనీర్లు అడిగి ఏమంటే శివాజీరావు గారు ఎలా అండి అని చెప్పి అడిగితే మన సీతాపతిరావు గారు వాళ్ళని అడిగితే వాళ్ళు సీతాపతిరావు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఆయన అడిగితే ఆయన ఏమనేవాడంటే వాళ్ళ టెక్నాలజీ మారిపోయిందండి, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు దేని మీద కట్టినా దానికి కావాల్సిన డయాఫ్రమ్ వాల్ కూడా అలాంటి టెక్నాలజీ అయి ఉంటుంది. ఎందుకంటే అందులో ప్లాస్టిక్ కలుపుతారట, ఏదో ఐస్ ముక్కలు పెడతారట, అవన్నీ పెట్టి భూమిలోకి దింపుతారట, దింపితే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, వాటర్ ఎంత గట్టిగా వచ్చి కొట్టినా కొట్టుకుపోవటం ఉండదు, ఇలా అవుతుంది తప్ప అన్నదే దీని కాన్సెప్ట్. సో ఈ కాఫర్ డ్యామ్ ఇంకో మాట చెప్పారు వీళ్ళు, సూపరింట్ ఇంజనీర్ ధవళేశ్వరం వాళ్ళు ఎప్పుడైతే అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు తప్పక మేము రిహాబిలిటేషన్ జరగలేదు కాబట్టి ఆ కన్నాలు ఓపెన్గా పెట్టవలసి వచ్చింది అని ఎఫిడేవిట్ వేసిన టైంలోనే అక్టోబర్ 17న ఏం చెప్పారంటే ఈ కాఫర్ డ్యామ్ వల్ల సబ్మెర్జెన్స్ వస్తుంది అన్నది తప్పు, కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోవటం వల్ల మునిగిపోతుంది అన్నది తప్పు అని చెప్పి ధవళేశ్వరం ఎస్సీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జలశక్తి వాళ్ళు ఈ రమేష్కి, జలశక్తి అంటే మినిస్ట్రీ వాళ్ళు అండి. ఇప్పుడు మనం మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో వాళ్ళని ఏమడుగుదాం అనుకున్నారంటే, ఎందుకంటే వాళ్ళు ఎలాగా మనకు అప్పచెప్పే జూనియర్ ఇంజనీరో అసిస్టెంట్ ఇంజనీరో అంత లెవెల్కి చెప్పలేకపోయినా అట్లీస్ట్ నోట్ చేసుకుంటారు, మీడియా వచ్చారు కాబట్టి వాటిని నోట్ చేసుకుని పైన అడిగి వీటికి సమాధానం చెప్పంటారండి. కనీసం ఎంతమంది ఎక్స్పర్ట్లు వచ్చారు, ఎంతమంది తిరిగి వెళ్ళారు, డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టేస్తున్నాం అన్నారు. ఆ మళ్ళీ కట్టేయడం ఇంకా అంతకన్నా బెటర్గా కడతారా, లేకపోతే ఏంటి ఇదే ప్రమాదం మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది? అది మళ్ళీ కట్టేది అతనే, అదే బావరు, అదే జనం, అదే ఆఫీసర్లు, అదే ఇంజనీర్లు. గవర్నమెంట్ అక్కడ జగన్ మారాడు, చంద్రబాబు వచ్చాడు, అంతమంది చంద్రబాబు జగన్ మారాడు, వాళ్ళకేం సంబంధం ఉంటుంది? నేను ముందు కూడా చెప్పాను, వాళ్ళు ఏమైనా కాపీ పట్టుకెళ్ళి కడతారా లేకపోతే ఆపరేట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వారం వెళ్తున్నా అనేవాడు, వారం వెళ్ళి ఏం జరగలే, అసలు బేసు పునాది కొట్టుకుపోయింది. ఈసారి వేరే పనుల వల్ల మానేసి ఉండొచ్చు, కానీ ఆయనకు ఉంది అది. ఆయనకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు అమరావతిలాగా ఒకటి ఆయనకు పొసిటివ్ అయిపోతాడు, ఆయన దాంట్లో అయిపోయి ఇంకా ప్రతి వారం వెళ్తున్నాను, ప్రతి గంట వెళ్తున్నాను. దానివల్ల నాలాంటి లో లెవెల్ వాడికి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ మినిస్టర్లు రావడం వల్ల పని పాడవుతుంది తప్ప పని స్పీడ్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి చూసుకోవడం, వీళ్ళ ప్రోటోకాల్ చూసుకోవడం, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. ఇది నాకు బాగా గుర్తు. 1986లో వరదలు వచ్చి మొత్తం ఇదైనప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇక్కడ దిగాడు మధురపూడిలో. దిగితే అప్పుడు రామకృష్ణ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రామకృష్ణ గారిని మీకు పెద్దవాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. రామకృష్ణ గారు గుర్తుందిగా, సత్యనారాయణ గారు మామగారు. రాజీవ్ గాంధీ దిగి వచ్చాడు. వచ్చి రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు ఇద్దరును, ఆయన సీఎం ఆయన పిఎం. నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా పనిచేశాను కాబట్టి నేను ఆయన పక్కన నిలబడే అవకాశం వచ్చింది నాకు. విష్ చేశాడు దగ్గరనే, హాయ్ అనగానే వెళ్ళి పక్కన నిలబడిపోయాను. రామకృష్ణ గారు మీడియా ఏమడిగాడు తెలుసండి, ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. హెలికాప్టర్ మీద తిరిగేసి వచ్చాడు. ఎందుకు దిగావు, హెలికాప్టర్ మీద తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అని.
అంటే ఆశ్చర్యపోయారు అందరూ. వాట్ ఈస్ దిస్ అంటే మొత్తం మునిగిపోయి ఏడుస్తుంటే ఎంటైర్ మిషనరీ, పోలీస్, రెవెన్యూ, ఎంటైర్ మిషనరీ, పిఎంఓ సిఎంఓ వస్తున్నారని పొద్దున 10 గంటల నుంచి వీళ్ళు 2 3 వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరూ. మొత్తం అన్ని పనులు స్టాండ్ స్టిల్. 2026 మేమేమో యంగ్ ప్రైమ్ మినిస్టర్, తెలీదా మొత్తం పనులు అయిపోతా మీరు వస్తేని? మీరు చూడాలనుకుంటే పైన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది. ఎక్కడైతే దిగారన్నాడు. అంటే రాజీవ్ గాంధీ అంటే యంగ్ ఫెలో చాలా స్పోర్టివ్గా తీసుకుని రాజీవ్ గాంధీ చెప్పాడు, బట్ అవర్ సిస్టమ్ సేస్ అన్లెస్ వీ గో దేర్ వాచ్ ఐ కాంట్ గివ్ ఎనీ మనీ. యూ హ్యావ్ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్, బట్ అవర్ సిస్టమ్ ఈజ్ సచ్. నాకు నిజంగా అప్పుడు అనిపించింది రాజీవ్ గాంధీ చాలా బాగా చెప్పాడు, ఏం కొత్త మించుకోకుండా అని. అలాంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉండేవారు. అలా అలా ఇప్పుడు అసలు నన్ను ఎందుకు పిలవలేదు, మాకు అడ్మిటేషన్ రాలేదు, ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ మేమేనా అంతే, నేను దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకోవడానికి అవకాశం రాలేదు, ఇవే ఉంటున్నాయి. కానీ కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇలా వారం వస్తాడు సీఎం గారు అనేటప్పటికి మొత్తం ఇప్పుడు ఆయన ఈ పెడుతుంటాడు కాన్ఫరెన్స్లు. ఈ కాన్ఫరెన్స్లు వీటి వల్ల టైం పాడవుతుంది తప్ప పెద్ద బెనిఫిట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెఫినెట్గా ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన ఏదో ఇది పెట్టుకున్నాడు బాయ్నెట్ మీద, ఏదో దాన్ని ఏదో అన్నారు, డాష్బోర్డ్లో ప్రతిదీ చూస్తూ ఉంటాడు ఆయన. అన్నీ చూసి ఇది మాత్రం ఈ కాఫర్ డ్యామ్ కన్నాలు వదిలేయటం కానీ, ఇది కొట్టుకుపోవటం కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, అపోజిషన్ లీడరు ఏదో తిరుగుతున్నాడు ఊళ్ళోనూ. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ప్రతి సోమవారం వచ్చి పోలవరం అని పేరు పెట్టి చేయించి దగ్గర నుంచి చేయించింది. నేను అడిగేది ఏంటంటే ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే ప్రకృతి జరిగిందా? ఏదో ఒకటి తెలుసుకుని. ఇప్పుడు పుష్కరాలు జరిగాయి, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే కమిషన్ వేశారు. ఆ కమిషన్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎందుకు చచ్చిపోయారంటే ముహూర్తం అనేటువంటి మూఢనమ్మకాన్ని నమ్మటం వల్ల పోయారు జనం అంతా అని కమిషన్లో రాసిచ్చారు. అప్పుడు బీజేపీను టీడీపీ కలిసి పవర్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ వారు ఏం మాట్లాడలేదు. మూఢనమ్మకం ఏంటంటే ముహూర్తం, మనకు అసలు ముహూర్తం లేకుండా ఏది ఉండదు. క్లియర్గా రాశారు అందులో కమిషను. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పు లేదు, చంద్రబాబు గారు అక్కడ స్నానం చేయడం తప్పు లేదు, జనం అందరినీ ఇటు తరలించడం తప్పు లేదు, అన్నీ తీసి పక్కనెట్టి ఒకటే చెప్పాడు ఆయన. అదే ముహూర్తానికి స్నానం చేయాలని మూఢనమ్మకం ఏదైతే ఉందో ఆ మూఢనమ్మకం అని రాశాడు. మీడియా పబ్లిసిటీ ఆ మూఢనమ్మకానికి ఇచ్చారని. మూఢనమ్మకానికి మీడియా పబ్లిసిటీ ఇవ్వటం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేసి స్నానం చేయాలని. ఆయన ఏం చెప్పాడంటే పుష్కరుడు 12 రోజులు ఉంటాడని ఉంటే అది మర్చిపోయి ఈ మూఢనమ్మకాన్ని నమ్మారు. అది మూఢనమ్మకమేగా. ఎవరు మనం చూసామా పుష్కరుణ్ణి? మూఢనమ్మకం అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే. నమ్మకమే, నమ్మకం విశ్వాసం అదే మతం. మనం నమ్మేది మనం నమ్ముతాం అంతే. దానివల్ల చచ్చిపోయారంటే అయినా ఎవడో మాట్లాడలేదు మనం. పోనీ కనీసం అలాంటి కమిషన్ ఏదైనా వేసినా ముందు రోజుల్లో చదువుకోవచ్చు. ఇలా కమిషన్ రిపోర్ట్ ఇలా ఇచ్చారండి, దీనివల్ల ఇది ఎవరో కారణం కాదు, ఆ ముహూర్తం తప్పు ముహూర్తంలో డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది కొట్టుకుపోయింది. అందుకని ఈసారి ముహూర్తం సరిగ్గా పెట్టుకుంటానన్నా ఏదో ఒకటి వచ్చి ఉంటే ఓహో చాలా మంచి ఇది మత ప్రభుత్వం కాబట్టి బాగుందండి అని అనుకోవచ్చు. ఏం జరిగినా వాళ్ళు మనకు చెప్పవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రాజమండ్రి మీడియా కూడా నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. ఎందుకంటే ఇంత పెద్ద డ్యామేజ్, ఇది పెద్ద ప్రాజెక్టులో పునాది కొట్టుకుపోయింది, మళ్ళీ పునాది వేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏమవుతుంది మళ్ళీ మనకు తెలియాలి కదా. అప్పుడేం లేదా, అప్పుడు పొరపాటు జరిగింది, ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పాలి కదా మనకి. నాకు ఇవి చూసినప్పుడల్లా శివాజీరావు గారు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే నాతోటి, నేను ఎంపీ అయిపోయాక మళ్ళీ మాట్లాడలే, కానీ ఆయన మాటలు మాత్రం నాకు వినిపిస్తుంటాయి. ఆయన చాలా నాతో పరిచయం లేకపోయినా ఆయన ప్రొఫెసరు, ఇంటి పేరు త్రిపురనేని అనుకుంటాను, టి శివాజీరావు. ఎన్వైరన్మెంటలిస్టులు అందరికీ తెలుస్తుంది, ఎన్వైరన్మెంట్ మీద ఆయనకి చాలా అవగాహన ఉంది. ఆయన ఫోన్ చేసి చెప్తుండేవాడు, బాబు తప్పు చేస్తున్నావు, అది ఆగదు, అక్కడ ఆగదు అని. అది నిజమా? టెక్నాలజీ మారిపోయిందన్న సీతాభద్రరావు గారు లాంటి వాళ్ళు చెప్పిన మాట నిజమా? ఏదో మనకు మామూలు జనాలకు కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఎందుకు దాన్ని అలా మూసేసి అడిగితే కాపీరైట్ యాక్ట్ ఇన్ఫ్రింజ్ అవుతుందేంటి? కాపీరైట్ ఏంటి? పబ్లిక్ రిపోర్ట్ కది. ఇవన్నీ కూడా మీ ఎదురుగుండా పెట్టి అడుగుదాం అనుకున్నాను. తర్వాత ఇంకో ముఖ్య విషయం, నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యాము స్టార్ట్ చేసేస్తున్నారు పని, అంటే మెయిన్ డ్యామ్ అనమాట. అక్కడ ఎలా 2 కొండలు ఉంటాయి పోలవరంలో, ఈ 2 కొండలకి మధ్య ఇంకో కొండ కడతారు, మట్టి రాయి. ఈసీఆర్ఎఫ్ అంటే మట్టి రాయి, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్.
అందులో కాంక్రీట్ వాడరు. ఇది ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతుంటుంది. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇలా కడతారు, కట్టి 2 కొండలకి మధ్యన ఆ వాటర్ అయిపోతుంది, అదే రిజర్వాయర్ అనమాట. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టడానికి ఎక్కడి నుంచి కడతారు? కింద భూమిలో బెడ్ లెవెల్ అని ఉంటుంది, గోదావరి బెడ్ లెవెల్. సీ లెవెల్ కన్నా అది ఎత్తులో ఉండాలి. సీ లెవెల్ అంటే సముద్రం దగ్గర, దాన్ని బట్టే మనం నీటిది ఆల్టిట్యూడ్ కూడా దాన్ని బట్టే కనబడతాం. ఇప్పుడు ఊటీ చల్లగా ఎందుకు ఉంటుందంటే అది సీ లెవెల్ కన్నా 2000 మీటర్ల ఎత్తులో ఉంది. కాంటూర్ కాదు, ఆల్టిట్యూడ్. కాంటూర్ లెవెల్స్ అంటే వాటర్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వైజాగ్కి కాలువ తీసుకెళ్తున్నాం అనుకోండి, మధ్యలో జగ్గంపేట దగ్గర ఎత్తు వస్తుంది. ఆ ఎత్తు వస్తే అక్కడ ఆగిపోతుంది వాటర్, వైజాగ్ దాకా వెళ్ళదు. అందుకని ఏం చేస్తారంటే ఈ కాంటూర్ లెవెల్స్ చూసుకుని ఇక్కడి నుంచి సీతానగరం నుంచి ఆ జగ్గంపేట దగ్గర ఆగిపోకుండా ఉన్నంత ఎత్తులోంచి కాలువ తవ్వుతారు వైజాగ్ దాకా వెళ్ళేలాగా. ఇదేంటంటే ఆల్టిట్యూడ్ మామూలు సిమ్లాలో చలి ఎందుకు ఉంటుంది, ఇక్కడ మనకు మారేడుమిల్లి వెళ్తే చల్లగా ఉంటుంది, రాజమండ్రి ఉండదు. ఏంటంటే మారేడుమిల్లి ఘాటి ఎక్కి వెళ్ళేటప్పటికి ఇన్ని మీటర్లు ఎత్తుకెళ్ళామని. అలాగే ఇది కడుతున్నప్పుడు సీ లెవెల్కి ఎంత ఎత్తు నుంచి స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేయాలి. దీన్ని యాక్చువల్గా మొత్తం మీరు స్టార్టింగ్ సిడబ్ల్యూసి నుంచి ఏ రిపోర్ట్లో చూసినా సరే సీ లెవెల్కి బెడ్ లెవెల్కి 8.32 మీటర్స్ ఎత్తులో. అంటే ఇది అనుకోండి గోదావరి కింద బెడ్, దీని నుంచి ఇసుకేసేస్తారు. ఇక్కడంతా ఇసుకేసి ఒక 8 మీటర్లు ఇసుకేసి దానిపైనుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కన్స్ట్రక్షన్. ఇది యాక్చువల్ వాళ్ళు ఇచ్చారు, ఇస్తే దానివల్ల వాళ్ళ లెక్కలు ఏవో ఉంటాయి. దానివల్ల ఇది పకడ్బందీగా ఉంటుంది. ఈ ఎత్తులో కరెక్ట్గా కట్టాలి. 8.32 అన్న దానికి వచ్చారంటే 8 మీటర్లో 10 మీటర్లో అనలేదు, 8.32 మీటర్ల ఎత్తు నుంచి కట్టండి అని. ఇప్పుడు 15 మీటర్ల ఎత్తు నుంచి కడుతున్నట్టు. అంటే బెడ్ లెవెల్కి దీనికి గ్యాప్ ఆల్మోస్ట్ డబల్ పెంచేస్తున్నారు. నేను పాతవన్నీ చూస్తే ఎక్కడిచ్చినా 8.32 ఇచ్చాడు, కానీ 15.5 మీటర్స్ దగ్గర కట్టడం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మొదలెట్టారని మొన్న పేపర్లో చూశాను. 15.5 మీటర్స్ దగ్గర కట్టడం అంటే రిస్క్ పెరిగిందిగా. కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది, ఆ వెళ్లకుండానే డయాఫ్రమ్ వాల్ ఊరుతూ ఉంటుంది ఓట. అలా అది కానీ బలం అయితే, ఇప్పుడు బిల్డింగ్ మొన్న ఇక్కడ పడిపోయింది, ఇప్పుడు కట్టారు కదా రాజమండ్రిలో బిల్డింగ్ పడిపోయింది, క్రాక్లు వచ్చేసాయి పక్కవాటన్నిటికీ. ఇక్కడే మన జవహర్లాల్ నెహ్రూ రోడ్డా ఏవి అప్పారావు రోడ్లో మా కొత్తగా ఓపెన్ చేశారు. అది ఎందుకు చేశారు? పక్కన ఉన్న బిల్డింగులు ఉన్నటువంటి లెవెల్, వాటి పునాది లెవెల్ కన్నా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయేటప్పటికి అది షేక్ అవుతుంది, షేక్ అవడంతో క్రాక్లు వచ్చాయి. దాంతో దానికి సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏదో సెటిల్ చేసుకున్నారు. ఇది సెటిల్ చేసుకోవటం ఉండదు, రాజమండ్రి ఉండదు, ఏలూరు ఉండదు మొత్తం. ఎందుకంటే ఒక్కసారి డ్యామ్ కొట్టిందంటే తేడా వచ్చి మొత్తం ఆ నీరు ఎప్పుడొచ్చి పడిపోతుందో తెలియదు, మొత్తం పోతుంది, అంతా పోతుంది. అది కూడా వాళ్ళే కానీ పోవడం బలమైనటువంటి కట్టడం కడుతున్నాం. టెక్నాలజీ మారిపోయింది. దీనివల్ల అక్కడ ఎంత వీక్ అంటే మీకు యాక్చువల్ వాటర్ పడేది మనకి ఏ బ్యారేజ్ చూపించినా సరే ఫ్లడ్స్లో డ్యాము అదే ఉంటుంది, స్పిల్వే అదే ఉంటుంది. శ్రీశైలం చూపిస్తారు, నాగార్జునసాగర్ చూపిస్తారు, నీళ్లు రై అని వచ్చేస్తుంటాయి. అదే డ్యాము మూసేస్తే డ్యామ్ అయిపోతుంది, తెరిస్తే గోడౌన్స్. మనకి ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక కొండ స్పిల్వే పక్కన పెట్టారు. ఎందుకంటే ఇక్కడ స్పిల్వే కడితే కింద ఇసుక అది ఉండటం వల్ల కొట్టుకుపోతుంది. అక్కడే ర్యాక్ఫిల్ డ్యామ్ కడుతున్నారు. కానీ సో దీని చాలా పకడ్బందీ. ఎందుకు ఇది తేడా వచ్చింది అన్న దాని మీద ఇప్పటివరకు నాకైతే క్లారిటీ రాలేదు. అది కూడా అడుగుదాం అనుకున్నాను మీరు అందరూ వస్తే. సరే, ఇప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా, ప్రెస్ ద్వారా రాజమండ్రిలోనో ధవళేశ్వరంలోనో దీని మీద ఒక మీటింగ్ పెట్టించండి. పెట్టించి ఒక పిలిపేవాడిని, పోలవరం మీద డౌట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రండి మీటింగ్కి. ఆ డౌట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. అది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ గారో ఎవరో కొంచెం చెప్పగలిగినటువంటి పెద్ద ఎవరున్నారో వాళ్ళు. ఎందుకంటే దీంట్లో సిడబ్ల్యూసీతో స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, దాని తర్వాత నవయుగ కానీ మెగా ఇండస్ట్రీస్ కానీ బావర్ కానీ వాళ్ళ దగ్గర వీళ్ళకన్నా పెద్ద ఇంజనీర్లు ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీలు అవి. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంతమంది, ఇంత హైరార్కీ ఉండి ఇంతమంది ఇంజనీర్లు చూస్తుండే ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో ఇప్పటికి కూడా ప్రజలకు చెప్పలేనంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సి వస్తుందంటే అనుమానం వస్తుందా రాదా?
అందుకనే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన కన్సర్న్ మినిస్టర్ గారిని దీనికి సంబంధించిన అధికారుల్ని రాజమండ్రిలో పెడితే ఇంకా బాగుంటుంది, లేదు మీరు ధవళేశ్వరంలో పెట్టినా సరే పక్కనే కాబట్టి మీడియాని మొత్తం మీడియాని పిలవండి, అక్కడికి క్వశ్చన్ కూడా ముందు రాసి ఇవ్వాలని చెప్పండి. ఎందుకంటే అనవసరం క్వశ్చన్లు అన్నీ వస్తాయనుకుంటే ఎవరెవరైతే క్వశ్చన్ పెడదాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ముందే మాకు పంపించండి, అది వ్యాలిడ్ క్వశ్చన్ అనుకుంటే మేము ఆన్సర్ చేస్తాం. ఇలాంటిది ఉందనుకోండి ఆన్సర్ చేయలేము అని కూడా చెప్పచ్చు. ఒక దీంట్లో ఏం చెప్పాడంటే ఇదే రమేష్ చంద్ర అడిగితే ఏం చెప్పాడో నిజంగా ఇలాంటి ఆన్సర్లు ఎలా చెప్తారా అనిపిస్తుంది. ఏమండి ఇప్పుడు ఎలా జరిగింది కదా ఏంటంటే ఇవన్నీ కూడా మేము దీని ద్వారా ఎక్స్పీరియన్స్, ఇది ఒక్కొక్క దానితో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ప్రభుత్వానికి ఈ డయాఫ్రమ్ వాళ్ళది కొట్టుకుపోవడం దీనివల్ల ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే while the complexities of flood management and dam construction may lead to challenging situation, it assures stakeholders that the government is actively working on comprehensive solution to address the concerns. This includes ongoing assessments, stakeholder engagement, and adherence of regulatory framework to the safety and security of all affected communities. In conclusion, the challenges highlighted in the complaint, the government is dedicated to resolving these issues through continuous improvement and collaboration with all the relevant authorities. ఇలాంటి వచ్చినప్పుడే ఇలాంటి ఛాలెంజ్ వస్తుంది, ఇలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడే ఇది ఎలా చేయాలనేటువంటి అనుభవం పెరుగుతుంది. అంటే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఇదో ఛాలెంజ్, ఇక్కడి నుంచి దీన్ని పట్టుకుని ఇంక నేర్చుకుంటాం. ఓహో డయాఫ్రమ్ వాళ్ళు ఇలా కొట్టుకుపోతుంది అనమాట, దీన్ని ఇలా చేస్తాం, ఎలా ఇక ముందు ముందు ఎలా చేయాలన్నది మేము తీసుకుంటాం. ఇది మనం చెప్పేది, ఇంజనీర్లు చెప్పేది కాదు, దానికి ఏదో కారణం ఉండాలి. ఏ కారణం లేకపోతే ఇట్స్ ఎ టోటల్ టెక్నికల్ ఫెయిల్యూర్. ఏగా ఎందుకు పోయిందో మాకు తెలియదండి అన్నారు అనుకోండి, టోటల్ టెక్నికల్ ఫెయిల్యూర్. లేదా కాపర్ డ్యామ్ అలా కన్నం పెట్టడం వల్లే పోయింది ఇది, అందుకే కొట్టుకుపోయింది. ఆ ఫ్లో తోటి కన్నం పెట్టకుండా కూడా గోదావరి చాలాసార్లు వచ్చింది. కన్నం పెడితే ఫస్ట్ అని జగన్ చెప్పాడు అసెంబ్లీలో, ఒకసారి ఇలా పైప్ మూసామనుకో సర్రమని వస్తుంది వాటరు, అలాగే వీళ్ళు మూసి 2 చోట్ల తెరిచారు, ఆ 2 చోట్ల కొట్టుకుపోయింది అని చెప్పాడు. చెప్తూ అక్కడ వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా వెళ్ళిందో కూడా మెన్షన్ చేశారు. అంత స్పీడ్గా మనకు ఫ్లడ్ టైంలో గోదావరి ఈ కాఫర్ డ్యామ్లు ఇవేం లేకుండా చాలాసార్లు అయింది. అంటే ఎప్పుడైనా గోదావరి అదే స్పీడ్తో వస్తే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఆ ప్రమాదంతో అడగటానికి మనం ఎవరు ఉన్నాం. ఆ ప్రమాదం వస్తే అడగటానికి మనం ఎవరు మిగలం. అంత పెద్ద హ్యూజ్ బిగ్ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ గోదావరి నది అనేదాన్ని ఇప్పుడు కృష్ణానది ఇంకోటి చెప్పగలం. కృష్ణానది ఏ టైంలో ఫ్లడ్ వస్తుంది, ఏ టైంలో ఎలా ఉంటుంది వాటరు, దాని పరిస్థితి ఎలా నడుస్తుంది. గోదావరి కాబట్టి చెప్పలేడు, ఎందుకంటే పైన ఏమి లేవు, పైన డ్యాములు ఏమి లేవు. ఇక్కడి నుంచి ఆ కోనవరం దుమ్ముగూడెం ఎక్కడికో పోయేదాకా మధ్యలో ఏ లేదు, కొండల మధ్యలో వస్తుంది గోదావరి. శ్రీరామ్ సాగర్ మధ్యలో ఇంకేం లేదా, దుమ్ముగూడెం ఒకటి ఉన్నట్టుంది చిన్నది, మన ఆనకట్లాంటిది. శబరి, ఇంద్రావతి, నాగావళి ఏవేవో చెప్తారు. నాగావళి ఇందులోది కాదు, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, ఇంకేమన్నారా గాంధీ, పెన్గంగ, సీలేరు, ఆ ఏరియాలో తిరిగినాడు వాడు గాంధీకి తెలుస్తుంది. మొత్తం ఇవన్నీ వీటిల్లో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఎక్కడ, ఎందుకంటే సమ్మర్లో ఒకసారి 91లో గుర్తుందిగా, రాజీవ్ గాంధీ కూడా వచ్చాడు అపోజిషన్ లీడర్గా 91. మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వాటర్. మిడ్ సమ్మర్ మేలో చిత్తకోటి, రాజమండ్రి, ఆర్యాపురం ఆ ఇళ్ళన్నీ మునిగిపోయి. ఏంటంటే ఇదేంటి సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేయము. అలా అక్కడ ఈ మొత్తం వర్షం ఫ్లడ్ వస్తుందో తెలియదు మనకి, ఎంత ఫ్లడ్ వస్తుందో తెలియదు. గోదావరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అది. ఈ గోదావరి నది మీద ఇంత పెద్దది చేశారు, చాలా గొప్ప విషయం. ఆ టేకప్ చేసినటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మామూలుగా మిగతా చోట్ల కట్టినట్టు ఏదో పడవ మీద అలా వెళ్ళినట్టు లేదా రాజమండ్రిలో లాంచ్ ఎక్కి కొవ్వూరు వెళ్ళినట్టు కాదు. ఇది ఒక పెద్ద సముద్రంలో
తెప్పేసుకుని వెళ్ళినట్టు, మనం ఇక్కడ తెప్పలేసి తిరుగుతుంటారు, అలాంటి తెప్పేసుకుని సముద్రంలో దిగాం. ఏవో ఉన్నాయి, ఆ తెప్పకి ఆక్సిజన్ ఉందనో లేకపోతే ఆ తెప్ప మునగదనో ఏవో తయారు చేసుకుని దిగాం. ఎక్కడికక్కడ దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని కూడా మామూలు దానిలాగా వదిలేసి, ఎందుకంటే నేను 2-3 ఇంజనీర్లను అడిగాను, నాకు పరిచయం ఉన్న ఇంజనీర్ని, అందులో పనిచేస్తున్న వాళ్ళని. అంటే వాళ్ళు నవ్వుతారు, అంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో. చిన్న నవ్వు నవ్వి సరేనండి మీకు చెప్పడం మా వల్ల కాదండి అని. ఎవరినైనా కొంచెం దీన్ని హైలైట్ చేస్తే కూర్చుని మాట్లాడదాం మనం. ఆ ధవళేశ్వరంలోనో రాజమండ్రిలోనో ఎక్కడో చోట మీటింగ్ పెట్టి పిలవమనండి. పోలవరం మీద ఒకసారి, ఇంత పూర్వం శ్వేతపత్రాలు ప్రకటిస్తూనే ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఎందుకో శ్వేతపత్రాల జోలికి వెళ్ళట్లేదు. దాని మీద ఒక శ్వేతపత్రం ముందు ప్రకటించండి, ఏ రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పానండి. అది మాకు చాలా పోలవరం జిల్లా గురించే పోలవరం వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. పోలవరం జిల్లా ఇస్తామని అక్కడ అనౌన్స్ చేసిన వీడియోలు అన్నీ మీరు కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన కూడా చేశారు. పోలవరం ఇమీడియట్ ఆర్టీఐ లేటెస్ట్ ఆర్టీఐ రిప్లై 28/11/25 అన్నే నెలైంది. ఇప్పుడు మనం రోడ్డు అయ్యా, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, రోడ్డు ఉంది, రోడ్డు పక్కన నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? రోడ్డు ఈ లెవెల్లో ఉంటే పునాదులు ఈ లెవెల్ వరకు తీస్తావు. రోడ్డు కన్నా లోపలికి వెళ్తావుగా, ఆ లోపలికి వెళ్ళి ఎంత లోపలికి వెళ్తే పునాదులు అంత గట్టిగా ఉంటాయి. నువ్వు అలా కాకుండా రోడ్డు లెవెల్కే వచ్చి మట్టేసి చట్టరేసి ఈ చట్టు మీద నుంచి నేను ఇల్లు కట్టుకుంటానన్నావు అనుకో, పిల్లర్స్ వేసి, అది ఆగుతుందా? స్ట్రాంగ్ ఉండదు. ఆ టైంకి ఏమో ఆగుతుందేమో కాసేపు, కానీ రోడ్డు లెవెల్ కన్నా ఎప్పుడు లోపలికే వెళ్తాం మనం. పునాదులు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా గోదావరి బెడ్ లెవెల్ కన్నా 8.3 మీటర్లు సీ లెవెల్తో టాలీ చేసుకుని ఒకటి ఏదో వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. అక్కడ కూడా కింద పూర్తిగా ఇసుకేసేస్తారు, ఇసుకతో నింపేసి ఆ గ్యాప్, దాని మీద 8.3 మీటర్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి వర్కుల్లో మనకి ఎంతవరకు తెలుసు? ఊరికే పోలవరం కడితే ఇదంతా చాలా సుభిక్షం అవుతుంది, కరెంట్ వస్తుంది, పైన తీసుకుని వెళ్ళచ్చు. ఆ పోలవరం ఏరియాలో ఇగో ఈ రమేష్ అడిగాడు, పోలవరం ఏరియాలో ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలని. ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలంటే రిప్లై ఏమి ఇచ్చారంటే, ఆల్రెడీ అక్కడ 30 ఎకరాలు కేటాయించాను దీనికోసం ఏదో పెట్టారు. 30 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏంటండి, ఇది చాలా పెద్దది పెట్టాలి. అతను అలా నేను రాస్తూనే ఉంటాడు, రాసినవన్నీ నాకు పంపిస్తుంటాడు. నిజమే, పోలవరం ఏరియాని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 10% డెవలప్ చేసిన పోలవరం వాళ్ళు ఎవడో కూడా ఇదేంటో ఈ ప్రాజెక్టు మమ్మల్ని ముంచేసిందనో మా దైనందిన జీవితాలు దెబ్బతిన్నాయనో ఎవ్వరూ ఆడవారు. ఎప్పుడు కూడా అగ్రయుడు పార్టీ అంటూ మిగలకూడదు ఇలాంటి ప్రాజెక్టులో, అందరినీ సాటిస్ఫై చేయాలి. అందుకే మన రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, రూపాయి దానికి 10 రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టేశాడు. అంటే ఖచ్చితంగా ఇంకా అది మార్చడానికి వీలు ఉండదు. ఏమైంది, వాడు పొలం ఇచ్చేస్తున్నాడు, రూపాయికి 5 రూపాయలు ఏమైంది, ఒకసారి కదా ఇచ్చేది, ఏదో ఒకటి చేసుకుంటాడు, ఇంకో చోట పొలం కొనుక్కుంటాడు. ఈ గొడవలన్నీ పెట్టకండి. అడిగింది అంత 100% ఇవ్వచ్చు అంటే రూల్ ప్రకారం అని. ఇంకా నాకేమన్నా పవర్స్ ఉన్నాయా, నేనేమన్నా 50 పెంచచ్చా? ఎంత పెంచగలిగితే అంత పెంచండి. వాడు భూమి ఇచ్చేసి అక్కడి నుంచి తాతదండ్రుల నుంచి ఉన్నవాడు అక్కడి నుంచి పోతుంటే వాడితో బేరాలేంటి మనం అంత అనేది రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకున్నాడు. అదే దాంట్లోకి వస్తున్నాడు అసలు. అది వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, ఆ ఊరు పోలవరం పెద్దలందరూ వచ్చారు. దాంతోపాటు రాళ్ళు వేసి దానికి కాంక్రీట్ కూడా పోస్తారు. అటు ఇటు కూడా దయపురం వాళ్ళకి అటు ఇటు కూడా కాంక్రీట్ తోటి కట్టలేదు. మీరు ఒకసారి ఇదిగో ఇది సిడబ్ల్యూసి వాళ్ళ డిజైన్. పోయిందామండి. ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉన్నప్పుడుది
ఇదిగో ఇది అప్పటి నుంచి ఇదే ఉంది. దీన్ని చూసే మనకు అర్థమైంది 8.3 అనే ఉంది ఇందులో. ఒకసారి మీరు చూస్తే మేడం సార్ ఇదిగో క్లియర్గా 8.320 కనబడుతుందా? 8.320 అది లెవెల్. నెట్గా ఇది నా దగ్గర పాతది. ఇలా కట్టుకొస్తారండి, ఇలా ఒక కొండ కట్టుకొచ్చి ఇందులో డయాఫ్రమ్ వాల్ ఇది మధ్యలో ఉన్నటువంటి గీత ఉంది చూసారా, ఇది సార్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆర్టికల్ అడిగినప్పుడు ఈ డయాఫ్రమ్ వాళ్ళు చాలా వేసుకోవాలంటే ఇప్పుడు ప్రారంభించారు. అప్పుడే ముందు పెట్టుకుంటే మనకి ఇంకా ఉపయోగం ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయిపోయింది, అటు లోపలికి మధ్యలో పెట్టేసారు. ఇది గ్యాప్ వన్ పూర్తి చేస్తారు. కలిసి మనకు ఈ డబ్బు పెట్టారు కాబట్టి డబ్బు ఉంది కాబట్టి మనం తీసుకోవడం అది ముందు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు అలా కాదు కదా. ఇప్పుడు మీరు మీడియా అనేక స్టోరీలు రాస్తున్నారు. నాలాంటి ఎలా తెలుస్తుంది? మీ దాంట్లో చదివిన స్టోరీని బట్టే నాకు ఎలా తెలుస్తుంది? నేను ఏమైనా దాంట్లో ఎక్స్పర్ట్నా? ఇంజనీర్లకే తెలీదు ఆ స్పాట్లో ఏం జరుగుతుందన్నది అక్కడ ఉన్న ఇంజనీర్కి తెలుస్తుందేమో తప్ప ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్లకే. ఇప్పుడు సీతాపతిరావు గారు ఉన్నాడు, ఆయన 90 ఏళ్ళు వచ్చాయి, హైదరాబాద్లో ఉంటాడు. ఇంకా మెమరీ బాగుంది, వాయిస్ బాగుంది, అన్నీ బాగుంది, పొద్దున వస్తువు కూడా మాట్లాడాను. అలాంటి వాళ్ళని అడగాలి. ఆయన మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్గా మీ అక్కడ కూడా పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది. సీతాపతిరావు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాడు. రాజశేఖర టైం చంద్రబాబు నాయుడు గారు కూడా విపరీతంగా అతన్ని నమ్మేవారు. ఆయన టైంలోనే ఇక్కడ చాగలనాడు, ఈ పుష్కర ఇవన్నీ కూడా ఓకే అయిన ఆయన టైంలోనే. అలాంటి వాళ్ళని అడగాలి. కానీ ముసలాడు అయిపోయాడు బాబు అని అనుకుంటే వాళ్ళకే తెలుస్తాయి. ఆ సొంటి రామ్మూర్తి దగ్గర నుంచి ఏంటన్నది ఆయన చెప్పగలడు. ఎక్కడ ఏలుసుకుందా పోలవరం, వాళ్ళ ఊరు కూడా పోలవరం దగ్గరే. అక్కడ ఎమ్మెల్యే చేశాడు వాళ్ళ పెదనాన్నగారు కోదండరామయ్య గారు, ఫస్ట్ ఎమ్మెల్యే. ఫ్యామిలీ ఉంది. మనం ఏంటంటే నలుగురిని వాడుకోగలగాలి. అయితే రాజశేఖర రెడ్డి దగ్గర అడ్వైజర్గా చేశాడు కాబట్టి ఇతను మనకు పని చేయడండి. రాజశేఖర రెడ్డి దగ్గర మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇలా మంత్రివర్గంలో పనిచేస్తారు, కానీ రాజశేఖర రెడ్డి దగ్గర అడ్వైజర్గా పనిచేసిన వాళ్ళు పనిచేయాలంటే అలాగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ. మరి టెక్నికల్గా ఆయనకి ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది అన్నదో లెక్కలో తీసుకోవాలి. సరే ఊరికే చెప్తున్నాను, ఆయన మాట్లాడతాడా నాకు తెలియదు. కానీ నేను పోలవరం గురించి నాకు ఏ డౌట్ వచ్చినా ఆయన అడుగుతూ ఉంటాను, ఆయన చెప్తుంటాడు. ఇంకా ఉన్నాడు వైజాగ్లో పెద్ద ఇంజనీర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్తే ఆయన ఫీల్ అవుతాడు చెప్పండి. ఎందుకంటే ఆయన ఇంకా వయసు పనిచేస్తున్నాను, గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదు. అరుణ్ కుమార్ నోట్లోంచి అతని పేరు వస్తే అతనికి ఎందుకు ఇబ్బంది? ఈ రమేష్ చంద్ర పేరు నాకు ఖచ్చితంగా నాకు ప్రతిదీ పంపిస్తాడు ఏదొచ్చినా. ఇంకొక ఆయన ఉన్నాడు ఎనగంటి రవికుమార్ అని, ఈ జర్నలిస్టే, కృష్ణా జిల్లా. ఆయన కూడా ఆయన అడిగినవన్నీ పేపర్లో వస్తుంటాయి, నాకు పంపుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పంపుతున్న వాటిని బట్టి నేను మాట్లాడతాను. నేను మాట్లాడింది ఏమి కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి నేనేమి ఎక్స్పర్టైజ్ని కాదు, నాకేం తెలియదు. నేను మామూలు కామన్ సివిలియన్, మీరు ఎలాగో నేను అలాగే. నాకు కొంచెం ఎక్కువ టైం దీని మీద స్పేర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి నాకు వేరే పని లేదు. ఆ పని లేకపోవడం వల్ల ఇది ఎక్కువ చూస్తుంటాను. గతంలో కూడా వైఎస్ టైంలోని సేనయ్య కంపెనీ 2 డయాఫ్రమ్స్ మాత్రం నిర్మించాలని ఇచ్చింది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది వాదన ఉంది సార్. కొట్టుకుపోతుందని ఏమో మరి ఇవన్నీ నాకు తెలియదు అసలు. ఇప్పటివరకు నాకు డయాఫ్రమ్ వాల్ అనేది ఏంటి అన్నది నాకు అర్థం అవ్వాలి. దాంట్లో ఏదో బెల్లటైన్ ఏదో చెప్పారు, అది కలుపుతారట. ఐస్లో కూల్ చేసి బాగా -50 డిగ్రీలో -100 డిగ్రీలకు తీసుకెళ్ళి అప్పుడు పట్టుకెళ్ళి అది లోపలికి పెడతారు, అది కన్సాలిడేట్ అవుతుంది అని ఏవో చెప్తున్నారు. టెక్నాలజీలు మారుతున్నాయి, మనకి తెలియదు కదా. నాకు ఈ టెక్నాలజీ తెలియదు. ఇలా ఫోన్లోంచి ఇలా కొడితే టక్కన నీకు వచ్చేస్తుంది. ఫోన్లో నీ ఫోటో నాకు పంపావు అనుకో, ఆ ఫోటో మళ్ళీ నీకు వెనక్కి పంపితే మన ఇద్దరం ఎదురుకుండానే ఉన్నాం, పంపాను అనేటప్పుడు నీకు వచ్చేస్తుంది అప్పుడే. అంటే ఈ మధ్యలో ఉందన్నమాట కిరణాలన్నీ, ఆ కిరణాలలోంచి లాగేసి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి అంటే శాటిలైట్ నుంచి లాగుతుంది అంటున్నారు. ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తే బుర్రపాడవుతుంది కాబట్టి అనవసరం కొట్టేయడం చచ్చాడు, అలా పోతున్నాం. అంతకుమించి ఎక్కువ వెళ్ళాం. ఈ పోలవరం దాంట్లో కూడా మనకు ఎంతవరకు అనుమానం వచ్చిందో ఆ అనుమానం వరకు అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఇది భయం. నాకు గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఆ శివాజీరావు గారు మాటలన్నీ గుర్తొస్తుంటాయి. ఏంట్రా మనం ఇందులో ఎంత తిరిగితే చివరికి వచ్చి ప్రమాదంలో దారితీస్తుందా, ఏం జరుగుతుంది అక్కడ, జరిగిందానికి కారణం కూడా చెప్పలేదు. ఇది మీరు చెప్పిన దానికి మీకు పంపిస్తాను చూడండి. 8.3 మీటర్స్ కూడా ఇక్కడి నుంచే చూశాను నేను. మనం మీ పేపర్లోనే అక్కడ చూశాను 15.5 నుంచి కడుతున్నారని.
పెంచారు కింద నుంచి 8.32 నుంచి కట్టాలి అన్నటువంటిది ఏదైతే ఇందిరాసాగర్ టైంలో ఇచ్చిన అరేంజ్మెంట్ ఉందో, ఇది ఎప్పుడు టెంటేటివ్ సెక్షన్ ఆఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఇన్ జీజీ అలైన్మెంట్ గ్యాప్ 2 అని పెట్టింది ఏదైతే అప్పట్లో పంపించారో దాని ప్రకారం కాకుండా 7 మీటర్లు పైకి కడుతున్నారు సముద్ర నదీ గర్భానికి పైకి. దీనికి మరి ఏమో అది మారిందా టెక్నాలజీ వేరే అన్నారు అనుకోండి, కట్టకలేదని. ఓకే, అదే చెప్పడానికే మనం వెళ్దాం అనుకున్నాం. అయితే వాళ్ళు లెటర్ ఇంకోలా ఇస్తుంటే బాగుండు. స్పాట్కి అందరూ వెళ్ళడానికి ఉండదు, స్పాట్కి మీరు వెళ్ళండి. మీడియానేమో అక్కడ పోలవరం ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి మీడియాకి మీరు వచ్చి కావాల్సి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కానీ స్పాట్కి మీడియాని తీసుకెళ్తే కొంచెం ఇబ్బందులు ఉన్నాయని పెట్టినా మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. వీడియో తీసేవాళ్ళు ఎవరో ఇద్దరు తీసుకుని వెళ్ళి ఆ వీడియో వచ్చి ఆఫీస్లో కూర్చుని వేసుకుని ఇలా చూసి వచ్చామయ్యా అని. ఏదైనా పోలవరం వెళ్ళాలనే కోరిక తీరకుండా చేశారు. ఒక్కసారి ఏంటి, నేను రాజమండ్రి ప్రెస్ని 3 సార్లు తీసుకెళ్ళాను. అంటే ఇప్పుడు మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, నేను ఎడిటర్నే, ఏదో కొడతాను, కొడితే వెళ్తున్న దాంట్లో సరుకు ఉందనుకోండి మీరు అందరూ ఫార్వర్డ్ చేసేస్తున్నారు, దాంతో ఎక్కువ సర్క్యులేషన్లోకి వస్తుంది. అది ఇప్పుడు మోడీ గారికి 2014లో ఫుల్గా ఉపయోగపడింది సోషల్ మీడియా. మామూలు మీడియా అంతా ఇదిగా లేదు. ఇప్పుడైతే మామూలు మీడియా మొత్తం అంతా మోడీ గారికి అనుకూలం అయిపోయారు, కానీ ఆవేళ సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఒక కొత్త ఫినామినా, బాగా డెవలప్ అవుతుంది. ఇందులో దాని వల్ల కొంత బ్యాడ్ కూడా ఉండొచ్చు, బ్యాడ్ లేకుండా గుడ్ ఉండదు. ఎవ్రీ అడ్వాంటేజ్ హ్యాస్ ఓన్ డిసడ్వాంటేజ్. సో డెఫినెట్గా దీని ప్రచారం పబ్లిక్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. డిస్కషన్ జరగాలి. నేను ఇది ప్రమాదం అంటే మీరు అనాలి, ప్రమాదం లేదు, ఏం లేదు, ఊరుకో, అక్కడ కట్టలేదా చైనాలోను, అక్కడ ఇంకో అమెరికాలో కట్టలేదా, ఎప్పుడు అంటారు మీరు? మీకు తెలిస్తే, అది చూడాలన్న ఆసక్తి కలిగితే. ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ 3 గార్జెస్ డ్యామ్ ఏంటి, అది ఎలా కట్టారు, ఇలాంటి ఆసక్తి ఎప్పుడు కలుగుతుందంటే అది పబ్లిక్లో బాగా నలగాలి. పేపర్లో హెడ్లైన్స్లో వేశారనుకోండి, దాని మీద డిబేట్. ఇప్పుడు ఇదిగో దీని మీద కనుక అన్ని పేపర్లోనూ అన్ని టీవీల్లోనూ పలానా రోజున నిర్ణయించారు, ఆ రోజున పోలవరం మీద డౌట్స్ ఉన్న వాళ్ళందరూ నెలలాళ్ళ టైం ఉంది, నెలలాళ్ళలో మీ డౌట్స్ అన్నీ పంపండి, వాటిని కంపైల్ చేసి పలానా సిఈ గారు సమాధానం చెప్తాడు, మీడియా ముందు జరుగుతుంది ఇది, మీరు రావాలి ఆ మీటింగ్లో పర్సనల్గా హాజరవ్వాలంటే కాగితం పెట్టుకోండి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి మిమ్మల్ని అనుమతిస్తాం, అందరికీ అనుమతించాం అని చెప్పి రేపు ఒక సిఈ గారిని ప్రెస్ మీట్ పెట్టమనండి. మొత్తం అందరూ పోలవరం గురించి ఆలోచిస్తారు, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళకపోయినా. నాలంటాడు వెళ్తాడు, మీరు మీడియా ఎలాగా వస్తారు, మీడియాను పిలిస్తే. ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది. లేకపోతే మాత్రం పోలవరం మీద భయాలు ప్రారంభమయ్యాయి, ఆ భయాలు అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇక రీహాబిలిటేషన్ విషయంలో ఒకటి మనకు శ్రీనివాసరావు గారు చెప్పింది, ఇక్కడ గోకవరం దగ్గర ఎక్కడో, శ్రీనివాసరావు ఎక్కడ, గోకవరం దగ్గర 150 ఎకరాలు కదా, గోకవరం దగ్గర ఎక్వైరీ చేస్తున్నారు, సూదికొండ. ఇలా రండి, పోలవరం రీహాబిలిటేషన్ వాళ్ళకే కదా అది, సూదికొండదే. ఇక్కడ చెప్పండి, అటు మీడియాలో పడతారు, చెప్పండి గట్టిగా చెప్పండి. ఈయన దేశాయ్ గారు మేనల్డ్, అది ముఖ్యంగా. పోలవరం ప్రాజెక్టు నిర్వసితులకి కోనవరం మండలం, చింతూరు, వరారామచంద్రపురం నాన్ ట్రైబ్స్కి సూదికొండ అనే విలేజ్లో భూమి చూశారు. ఆ భూమి అన్ని విధాలుగా ఇల్లు కట్టుకోవడానికి జగన్నాథపురం ఊరిని చేర్చి ఉపయోగపడుతుంది. ఇవాళ కొత్తపల్లి పంచాయతీలో, కృష్ణపాలెం పంచాయతీలో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది 70 ఎకరాలు కొంటున్నారండి. ఈ 70 ఎకరాలు కూడా నిర్వాసితులకి ఎందుకు పనిచేయదన్నమాట. మేము సూదికొండలో చూపించింది 4 నెలల క్రితం ఎంత తీసుకుంటారో గవర్నమెంట్ రేటు, ఆ రేటు మాకు ఇమ్మని అడిగేవాడి. మా అంతటి మీద రైతులు వెళ్ళి ఈ రోజు వరకు కూడా స్పెషల్ కలెక్టర్ గారు ఆ రేట్ చెప్పలేదు మాకు. గవర్నమెంట్ రేట్ మీద ఎంత ఇస్తారని కూడా అడిగేవాడు, అది కూడా చెప్పలేదు. చెప్పకన్నా ఇవాళ కొత్తపల్లి కృష్ణపాలెం పంచాయతీలో 32 లక్షల రూపాయలు తీసుకుంటూ రైతులకి 35 లక్షలు ఇవ్వటానికి 3 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకోవడానికి 32 లక్షలకి వాళ్ళు మాట్లాడుకొని పని చేయని భూమి కొనడానికి రెడీ చేసుకుంటున్నారండి. తమ సార్కి వీడియో కూడా పెట్టానండి. ఇది పోతే ఏంటంటే మా గోకవరం మండలంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలందరూ 3 మండలాల ప్రజలు వచ్చారు. ఈ 3 మండలాల ప్రజలకి ఒకటే మెయిన్ రోడ్డు అండి.
రెండో రోడ్డు లేదు. ఆ రోడ్డుకి రాయపూర్ నుంచి భద్రాచలం నుంచి వచ్చి హైవే ఒరిస్సా నుంచి వచ్చి బళ్ళన్నీ కూడా ఈ రోడ్డు అంటే ఈ రోడ్డు వెడవ చేయడానికి లేదు. అందులో ఇరుకు వంతున ఒకటి ఉంది, ఆ వంతుని బాగు చేయడానికి లేదు. ఇంతవరకు ఏ నాయకులు పట్టించుకోవట్లేదు. సరే వదిలేండి, ఇంకా చెప్పేశారు వదిలేండి, కూర్చోండి, నేను చెప్తాను. ఇది ఈయన కరెక్ట్గా స్పాట్లో మనిషి, ఈయనకి కూడా ల్యాండ్ ఉంది అక్కడ, దాని మీద జరిగేది చెప్పాడు ఈయన చెప్పిన దాంట్లో ఒక్కటి కొంచెం నాకు మిస్లీడింగ్గా అనిపించింది. ఏంటంటే స్పెషల్ కలెక్టర్ అని ఆయన రేట్ చెప్పట్లేదు, 35 లక్షలది 32 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు మధ్యలో అన్నది స్పెషల్ కలెక్టర్ కాదు. మధ్యలో వీళ్ళు వచ్చేసారు పైరవికారులు, బ్రోకర్లు. ఇది స్పెషల్ కలెక్టర్ మీద ఎలిగేషన్ కాదు. స్పెషల్ కలెక్టర్ రిఫ్యూజ్ చేస్తున్నాడు, ఆయన రేట్ ఎంత ఇస్తాం మేమని చెప్పడానికి. దాన్ని బ్రోకర్లు వాడుకుంటున్నారు. నేను కోరేది ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఇదిగో 30 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ఇస్తారా భూమి లేదా అంటే కాదండి మాకు 40 లక్షలు ఇవ్వండి అంటారు. ఓకే రాసుకుని వాళ్ళు పైకి పంపుతారు, ఏమంటే 40 లక్షలు అయితే ఇస్తామంటున్నారండి, 33కో 35కో అంతకో సెటిల్మెంట్. పూర్వం అంతా అలాగే జరిగేది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది బ్రోకర్లు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అదేగా మీ అలిగేషన్. ఆ బ్రోకర్లు ఎవరో కూడా ఈయనకి తెలుసు, కానీ ఈయన చెప్పడం. వాళ్ళతో గొడవ ఎందుకు, ఏమైనా అవుతుంది, బ్రోకర్లతో గొడవ పెట్టుకుని బతకిస్తారా? అందుకని చెప్పలేడు, కానీ అందరికీ తెలుసు, ఆ ఏరియాకి వెళ్తే అందరికీ తెలుసు ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు కొంచెం మీడియా పెరగటం వల్ల, సోషల్ మీడియా పెరగటం వల్ల అవేర్నెస్ వచ్చింది కాబట్టి, లేకపోతే ఇచ్చేద్దరు ఆ బ్రోకర్ డబ్బులు బ్రోకర్కి ఇచ్చి చేయించేసుకుంది. కొంతమంది చేయించేసుకుంటున్నారు కూడా. వీళ్ళు కొంచెం ఈయన దేశాయ్ గారి మేనల్లో అవడం, ఈ లా తెలియటం, దీనివల్ల దాన్ని ఆడుకునే ప్రయత్నం. ఇంకేంటి సార్ అసలు ఈ గవర్నమెంట్ ప్రజల దగ్గర కొన్ని భూమికి ఈ విలువ తీసుకుంటాము అంటే ఇవ్వడానికి రైతులందరూ ముందుకు వస్తారు సార్. అదే ముందే చెప్పారు కదా, అది చెప్పట్లేదు సార్. అదే ఇప్పుడు దీని తర్వాత నేను ఆ స్పెషల్ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, మీ దగ్గర ఉన్న షెడ్యూల్ ఆఫ్ రేట్ ఉండి ఇక్కడ పొలాలు పోలవరం నిర్వాసితుల కోసం ఎక్వైర్ చేసే పొలాలకి ఇంత ధర ఇస్తాం, ఎకరానికి ఇంత ధర ఇస్తాం అనేటువంటిది ఒక ప్రకటన చేసేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వండి అని. చాలామంది ముందుకు వస్తారు, ఎందుకంటే మంచి రేట్లే ఉన్నాయి. మేము చేసాం అప్పుడు ఒక అగ్రిమెంట్ కాదు, ఒక ఎనాక్ట్మెంట్ చేసాం పార్లమెంట్లో. దాని ప్రకారం 2013కి ముందు ఉన్నటువంటి రేట్లు వేరు, 2013 తర్వాత ఉన్నటువంటి రేట్లు వేరు. ఈ రేట్లన్నీ కూడా బాగా పెంచారు. ఇందాక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 2007లో అన్నది 2013లో పార్లమెంట్లో లాయే చేసాం. భూసేకరణ చట్టంలో ఎలా ఉండాలి, ఎంత ఇవ్వాలి, ఎంత ఎక్సెస్ ఇవ్వచ్చు, పెంచాలి. నేను చెప్తున్నాను కదా, మీ మొత్తం మీ లైఫ్ ఫినిష్ చేసి నేను ఎంజాయ్ చేద్దాం. 2 సంవత్సరాలకు డబ్బు ఇవ్వకపోతే ఇంకెందుకు? ట్రైబల్స్ని అయితే పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ ఏం ఆగలేదండి. మా దేశాయ్ గారు ఒకడు ఉంటాడు, అది పట్టుకుని అలాగా ఆయన గోలెడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్లో పలకరించేవాళ్ళు లేడు. మొన్న ఆయనకి మేము పిలిచి అభినందన పెడితే వచ్చిన వాళ్ళంతా రంపచోడవరం నుంచి, మారేడుమిల్లి నుంచి తెలుసుకుని వచ్చిన వాళ్ళు. ఏంటంటే ఇంకా దేశాయ్ బాబాయ్ ఉన్నట్టు బాబు పోదారండి అక్కడ చెప్పుకుంటే కనీసం మాట్లాడండి. ఎవడో దీనికి సంబంధించినటువంటి ఎందుకో ఎవరి దీంట్లోనే వాళ్ళు పడిపోయారు. పూర్వం అట్లీస్ట్ 1000 మందిలోనూ 10,000 మందిలోనూ ఒకడన్నా ఉండేవాడు. ఈ ట్రైబల్స్ ఏంటి, ఈ షెడ్యూల్ కాస్ట్ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఫుడ్ ఎలా నడుస్తుంది అని ఆలోచించేవాడు. ఇవాళ మన పరిస్థితి మనం ఎలా డెవలప్ అవ్వాలన్నది అందరికీ వచ్చింది. ఇందులో దీని టైంలో ఎవరైనా ఉన్నారు రెస్క్యూకి రాగలిగిన వాళ్ళు అంటే మీడియాయే. ఎందుకంటే మీ పనే అది. మీ మీడియా పని ఏంటంటే ఎక్కడైతే అగ్రైవ్డ్ పార్టీ ఉన్నారో, ఎక్కడైతే సప్రెస్డ్ ఉన్నారో, ఎక్కడైతే అప్రెస్డ్ ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని అటెండ్ అవ్వటం, అది చెప్పడం. అందులో రాజమండ్రిలో ఈ లోకల్ మీడియా చాలా చాలా తీసుకొస్తుంది. స్టేట్లో ఎక్కడ చూడలేదు అంత పవర్ఫుల్ లోకల్ మీడియా. దీన్ని జాగ్రత్తగా వాడండి, వాడి దీని మీద. అందుకే నేను ప్రెస్ మీట్లు పెడుతుంటాను. ఇంకా ఎవరికి వాళ్ళకి చెప్పిన దానికన్నా మీకు చెప్తే బెటరు, కొంచెం వాళ్ళకి వెళ్తుందని. ఎవరో లోకల్ ఎమ్మెల్యేయో ఎంపీఓ చూసి ఇదేంటో చూడండి అని చెప్పి గవర్నమెంట్ సరిపోతుంది మనకి. మీరు కూర్చోండి. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పోలవరం జిల్లా అండి. నాకు దేశాయ్ గారు నిన్నే పంపాడు. ఎందుకంటే వీళ్ళందరూ దేశాయ్ గారితో టచ్లో ఉంటారు, పోలవరం వాళ్ళు. ఆయన సొంత ఊరు కొండమొదలు.